అసలు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీకన్నా కనీసం అర్థమవుతుందా? మీరు అధికారంలోకి వచ్చే ముందు తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా అని చెప్పి మీరే చెప్పి ఈరోజు పేదలకు ఒక్కొక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా పేదలను తీసుకొని వెళ్ళి ఏదైతే కార్పొరేట్ వాళ్ళకి మేము ఇస్తాము, మేము అప్పచెబుతున్నామో వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారని చెప్పి బలవంతంగా వాళ్ళ మీదకి తీసుకెళ్లి రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తూ దీన్ని అంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి కార్యక్రమం చేయొచ్చా? ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. పేదలని డైరెక్ట్గానే ప్రభుత్వం గాలికి వదిలేసి ప్రభుత్వం పేదలను తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబుతుంది డైరెక్ట్గా ప్రభుత్వం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది ఎవరైనా సేవ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళు డైరెక్ట్గా సేవ చేసుకుంటారు. మీరు వాళ్ళకి సేవ చేయాలని చెప్పి బలవంతంగా వాళ్ళ మీద మీరు ఉద్దేశి వాళ్ళు మేము ఆహ్వానం కొద్దీ ఒక రోజు 2 రోజుల్లో వాళ్ళకి 500-1000 రూపాయలు సహాయం చేస్తారు. తర్వాత పరిస్థితి ఏంటి? సో ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు.